అంటే సుగవాసి అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కు కేర్ ఆఫే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంజనీరింగ్ పట్టభద్రులైన మీరు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఈ వేషధారణ మార్చారా, అంటే ముందు నుంచి వేషధారణ ఎలాగుందా మీకు? రాజకీయాల్లో లేనప్పుడు కూడా నేను ఇదే వేషధారంతోనే ఉండేవాడిని. అంటే మీరు ఓడిపోయిన తర్వాత మీకు ఓట్లు వేసిన 35,000 మందికి గాను జవాబుదారీతనంగా ఉండాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఎన్నికల తర్వాత ప్రజలలో వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు. మరి ఆ ప్రజలకు ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రజలు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు అంటే ఏం సమాధానం చెప్తారు? ప్రధానమంత్రి ఆయన ఎన్నుకున్న వాళ్ళకే కాదు, దేశానికంతా జవాబుదారి. సో నేను అందరికీ జవాబుదారి, నేను 35,000 మందికి జవాబుదారి కాదు. అంటే ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేయాల్సిన మీరు మీ వ్యాపారాలు చూసుకుంటూ తెరమనిగా ఏ రోజు ప్రజా ఉద్యమాలు చేశారు మీరు? ప్రజా ఉద్యమాలంటే కేవలం రోడ్లెక్కి ధర్నాలు రస్తారోకోలు చేయడమే కాదు. ఒక సంఘటన చెప్పండి, ఎక్కడ మీరు ప్రజలతో మమేకమై తిరిగి ప్రజలను చైతన్యపరిచారు ఈ ప్రాంతంలో? కేవలం ఉంటే సర్వేలలో వచ్చింది మీరు రాజకీయంగా బలవంతుడు అని చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ కన్ఫర్మ్ చేశారా, లేకపోతే సుగవాసి సుబ్రహ్మణ్యంతో 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మనకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చారా? ఖచ్చితంగా ప్రజాబలం ఉంటేనే ఎన్నికల్లో గెలవగలుగుతామనే ఒక కులబద్ధతోనే సుబ్రహ్మణ్యం అయితేనే నోట్ల సంచులు తీసుకురాగలడు అనే ఉద్దేశంతోనే మీకు టికెట్ ఇవ్వబోతున్నారు అనేది బయట జరుగుతున్న చర్చ. అదే నోట్ల సంచులు అంటున్నారు మీరు, నేను ఓట్ల సంచులు అంటున్నా. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు అంటేనే ముక్కోపి ముక్కుసూటితనము, స్ట్రైట్గా మాట్లాడతారు. ఎవరితోనైనా కూడా ఆయనతో మాట్లాడాలంటే కూడా క్యాడర్ గడగడలాడిపోతారు అంటుంటారు కదా. మీ సొంత తమ్ముడు మీ సోదరు సుగవాసి ప్రసాద్ మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఎవరికైనా రాజకీయాల్లో కోరికలు ఉంటాయి, అతని కోరికలను నేను అడ్డుకునేదానికి లేదు. అదే ఆయన కోరికలు మీరు అడ్డుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొకరికి పోయిన అవకాశంగా మీరు చూస్తున్నారు, నాకు వచ్చిన అవకాశంగా నేను చూస్తాను. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త గ్యాప్ ఉంది కనుక తండ్రి సుగవాసి పాలకొండరాయుడు గారు ఆస్తి అంతా కూడా ప్రసాద్ బాబుకే ఇచ్చేశారు. తండ్రి సంపాదించుకునే ఆస్తి ఆయన సొంతంగా సంపాదించుకునే ఆస్తి. ఓకే, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు చట్ట ప్రకారం. కుమారుడే కదా, ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే లే. మీకు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు? అది ఆయన అభిప్రాయం, మీరు ఆయన అడగాల, నన్ను అడిగితే ఎట్లా? ఒక్కసారి ఫోన్ చేస్తారా మీ తమ్ముడు? మరి జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తట్టుకొని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా నిలబడతారు? అసలు వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత, అవతల ఉన్నది ఆషామాషి వ్యక్తులు కదా, పెద్దిరెడ్డి కుటుంబం. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే వ్యక్తుల ప్రాధాన్యత రాజకీయాల్లో తగ్గిపోయిన రోజులు. పార్టీలను చూసి ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ ఒక సామాన్యుడైన పాలకొండరెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత 100 కోట్ల అధిపతి అయ్యారు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు అంటారు కదా. ఇదంతా కూడా మీ కుటుంబము నీతి నిజాయితీతోనే సంపాదించిన ఆస్తులు అంటారా? రాయచోటిలో 100 కోట్ల అధిపతులు 100 మంది పైన ఉన్నారు. ఆ కాలువ పరివాహక ప్రాంతాన్నంతా అప్పట్లోనే కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన కుటుంబం సుగవాసి కుటుంబం అనేది పెద్ద ప్రచారం బయట ఉంది. ప్రతిదీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు సర్వే నెంబర్లతో డాక్యుమెంట్ సృష్టించుకోవడం ఏంటి? రెవెన్యూ అధికారులు ఇంటికి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు కదా. ఈ 5 ఏళ్లలో మాత్రమే, గతంలో ఎప్పుడు జరగలే అట్లా. మా డాక్యుమెంట్స్ ఏమైనా తప్పులు ఉంటే చూపించండి, మీరు అట్లేదన్నా డాక్యుమెంట్స్ సహా ఉన్నాయా? అన్ని చూసుకోండి. ఎంపీగా మీరు పనిచేశారు, ఆ తర్వాత ఇప్పుడు మీ కుమారుడు ఎంపీగా పోటీకి దిగబోతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మళ్ళా మీ కుమారుణ్ణి మీ కుమారుని పార్లమెంట్లో చూడొచ్చా? చూడొచ్చు, నో డౌట్. ప్రజలు ఉన్నారు కాబట్టి నమ్ముతాను. ఓకే, తర్వాత ప్రజలు మీకే ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఆడ జరిగే అరాచకాలు ఎదుర్కొంటారు. మాకు రచనకు అందరికి అండగా నిలబడతారా మీరు? ఎన్ని దినాలు బతకాలయ్యా? ఒక మంచి పనికి ప్రాణాలు పోతే
హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది సుగవాసి. ఒక్కసారి ఇక్కడే ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారితో మనం అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుంటాము. ఒక్కసారి నన్ను ఫాలో కండి. నమస్తేనా, బాగున్నారు కదా? ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఆ బ్రాండ్కు కేర్ ఆఫే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి కటౌటేనా లాంటి 2024 ఎన్నికల్లో అవతల ప్రత్యర్థి అయినట్టు అధికార పార్టీ నుంచి బరిలో దిగిన మిథున్ రెడ్డిని ఓడించగల శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయా అన్నది తెలుసుకోవాలంటే మనం ఇద్దరు ఆ కుర్చీలోకి పోవాలి. ఆయనతో కలిసి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడే మిగతా విశేషాలన్నీ మనకి తెలుస్తాయి. ఒకసారి వెళ్దాం రండి అన్న. సుబ్రహ్మణ్యం గారు, నాకు అర్థం కాలేదు, అంటే మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారు పాలకొండరాయుడు గారిని చూసినట్టునే ఉంది నాకు. ఆ కట్టుబోటు అంతా కూడా నాన్నగారు కూడా అలాగే, జిబ్బా ఆ పంచ కూడా అలాగే ఉండేది. మీరు నాకు తెలిసి ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మీరు, ఓకేనా? పీజీ చేశారు మీరు ఇంజనీరింగ్ పట్టభద్రులైన మీరు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఈ వేషధారణ మార్చారా, అంటే ముందు నుంచి వేషధారణ ఎలాగ ఉందా మీకు? రాజకీయాల్లో లేనప్పుడు కూడా నేను ఇదే వేషధారంతోనే ఉండేవాడిని. ప్రాంతంలో ఏమైనా ట్రెండా ఇది? అట్లేం లేదండి, వంశపారంపర్యంగా వస్తున్నది అంటారా ఇది? ఓకే, ఒక విషయాన్ని మనం పక్కన పెడితే రాజకీయంగా ఒక్కసారి మనం తీసుకుంటే సుగవాసి ఫ్యామిలీ అంటే 1978 నుంచి కూడా ఈ ప్రాంతంలో, అంటే కడప జిల్లాకు, ఉమ్మడి కడప జిల్లాకు దక్షిణ ప్రాంతంలో ఒకటైన రాయచోటి నియోజకవర్గంలో సుగవాసి ఫ్యామిలీకి ఒక బ్రాండ్ అనేది ఉంది అనమాట. ఒక శిలాశాసనం చెప్పాలంటే, ఒకప్పుడు పాలకొండరాయుడు గారు అంటే మీ నాన్నగారు ఏమి చెబితే అది ఒక శిలాశాసనంలా ఉండేది ఈ ప్రాంతంలో అనమాట. అయితే అలాంటి ఫ్యామిలీ 1978 నుంచి 2009 వరకు రాజకీయంగా తెరమరుగైపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి తలక్కుమని పైకి వచ్చారనమాట. ప్రజలు మిమ్మల్ని అక్కను చేర్చుకుంటారా? ప్రజల కోరిక మేరకే, ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాతే మళ్ళీ పార్టీ మమ్మల్ని గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు హక్కును చేర్చుకుంటారు. ఖచ్చితంగా. ఏ ప్రజలు కోరుకుంటున్నారు మిమ్మల్ని? ఇప్పుడు ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలన చూసిన ప్రజలందరూ అప్పటి మా యొక్క విధానాలను పోల్చుకోవడం, దాదాపుగా అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్షన్స్, క్యాస్ట్, రిలీజియన్స్ ఏది లేకుండా అందరూ మూకుమ్మడిగా అప్పుడు వాళ్ళు ఇలా చేసినారు, ఇప్పుడు చూడండి ఎలా జరుగుతూ ఉందో అని అందరూ హక్కును చేర్చుకోవడం వల్లే, అందరూ కోరుకోవడం వల్లే రాజకీయ పార్టీల సర్వేలలో పాజిటివ్గా వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం జరిగింది. 2013 అంట ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు మీరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలంతా 18 మంది ఎమ్మెల్యేలు అనుకుంటే మొత్తం రాజీనామాలు చేసి 18 నియోజకవర్గాలకు బైపోల్ జరిగినప్పుడు రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మండిపల్లి రామప్రసాద్ గారు పోటీలో నిలబడ్డారు. ఇక్కడ మీరు 2వ స్థానం అంటే దాదాపు 35,000 ఓట్లు మీకు వచ్చాయన్నమాట. అంటే మీరు ఓడిపోయిన తర్వాత మీకు ఓట్లు వేసిన 35,000 మందికి గాను జవాబుదారీతనంగా ఉండాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఎన్నికల తరువాత ప్రజలలో వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు. మరి ఆ ప్రజలకు ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రజలు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు అంటే ఏం సమాధానం చెప్తారు? ఒక శాసనసభ్యుడు కానీ లేదా పార్లమెంట్ మెంబర్ కానీ ఓట్లు వేసిన ప్రజలకు మాత్రమే జవాబుదారీ కాదు, అందరికీ జవాబుదారీ. కరెక్ట్. ప్రధానమంత్రి ఆయన ఎన్నుకున్న వాళ్ళకే కాదు, దేశానికంతా జవాబుదారీ. ఓకే. సో నేను అందరికీ జవాబుదారీనే, 35,000 మందికి జవాబుదారీ కాదు. ఓకే. ప్రజా తీర్పును శిరసావహిస్తూ ప్రజలు ఆ మాదిరి తీర్పు ఇచ్చినారు కాబట్టి మనం మౌనంగా ఉండిపోయినాం. మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముంది? ప్రజల పక్షాన పోరాటాలు చేయొచ్చు కదా. ప్రభుత్వ వ్యతిరేకతను, అంటే ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేయాల్సిన మీరు మీ వ్యాపారాలు చూసుకుంటూ తెరమనిగా ఏ రోజు ప్రజా ఉద్యమాలు చేశారు మీరు? ప్రజా ఉద్యమాలంటే కేవలం రోడ్లెక్కి ధర్నాలు, రస్తారోకోలు చేయడమే కాదు. ఓకే. ప్రజలతో నిరంతరం టచ్లో ఉంటూ ప్రజలను మేలుకొలిపేలా, వాళ్ళను జాగృతపరిచేలా, వాళ్ళను మోటివేట్ చేయడం కూడా ఉద్యమం కిందకే లెక్క. ఒక్క సంఘటన చెప్పండి, ఎక్కడ మీరు ప్రజలతో మమేకమై తిరిగి ప్రజలను చైతన్యపరిచారు? ఈ ప్రాంతంలో చైతన్యపరిచి ఉంటే ఇంతకాలము గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఎలా వరుసగా గెలుస్తూ వస్తున్నారు? ఇప్పుడు ఒక పెళ్ళికి పోతాం, 10 మందితో కలుస్తాం, వాళ్ళతో కూర్చొని గంట మాట్లాడతాం. గంట మాట్లాడినప్పుడు వాళ్ళందరినీ మనం మోటివేట్ చేస్తాం. లేదా నా దగ్గరికి ఎవరైనా వస్తారు, వాళ్ళతో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేస్తాం.
వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాం. నిరుత్సాహపడిపోయిన క్యాడర్ను కానీ ప్రజలను కానీ మనం టచ్లో లేకపోతే మీరు చెప్పినట్లు మీడియాకు ఆఫ్ ద మీడియా, నేను మీడియాకు తెలిసేటట్లు చేయలేదు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు టచ్లో ఉన్నా కాబట్టే ఈరోజు ప్రజలు నన్ను కోరుకుంటా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే సర్వేలలో మీ పేరు వచ్చిందంటారా? వచ్చింది పక్కా. కేవలం అంటే సర్వేలలో వచ్చింది, మీరు రాజకీయంగా బలవంతుడు అని చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ కన్ఫర్మ్ చేశారా, లేకపోతే సుగవాసి సుబ్రహ్మణ్యంతో 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మనకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చారా? నేను అట్లా అనుకోవడం లేదండి. ఓకే, ఖచ్చితంగా ప్రజాబలం ఉంటేనే ఎన్నికల్లో గెలవగలుగుతామనే ఒక కులబద్ధతోనే నన్ను ఆయన గుర్తించారని నేను భావిస్తున్నాను. 2022లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గంటా నరహరి అనే ఒక యువకుని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు తిరగక ముందనే మళ్ళా అదే సామాజిక వర్గానికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యంని తెర మీదకి ఎందుకు తీసుకొచ్చాడంటే ఏం చెప్తారు? నేను వారిని కలవలేదు ఇంతవరకు. మీరు చెప్పిన గంటా నరహరి గారిని, నాకు వారి గురించి తెలియదు. మీరు కలవాల్సిన పని లేదు. ఆ పేరు ప్రకటించిన రాష్ట్రంలోని మొట్టమొదటి అభ్యర్థి ఆయన ప్రకటించిన, చంద్రబాబు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే అనమాట. కానీ ఆయన కాదని, గంటా నరహరిని కాదని మీ పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? నాకు చంద్రబాబు నాయుడు గారికి చర్చ జరిగినప్పుడు ఈ ప్రస్తావన కూడా రాలేదు, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు, కాబట్టి నాకు ఆ విషయాలు తెలియదు. కేవలం సుగవాసి గంటా నరహరితో ఆ రోజు అనుకున్నది వేరు, తర్వాత జరిగింది వేరు. గంటా నరహరి అంతా ఖాళీ గలాట, ఆయనతో నోట్లు లేవు, ఊరికే నోటి మాటలు తప్పితే నోట్లు లేవని గ్రహించి సుబ్రహ్మణ్యం అయితేనే నోట్ల సంచులు తీసుకురాగలడు అనే ఉద్దేశంతోనే మీకు టికెట్ ఇవ్వబోతున్నారు అనేది బయట జరుగుతున్న చర్చ. సుబ్రహ్మణ్యం ఓట్ల సంచులను తీసుకురాగలడు అని, నోట్ల సంచులు ఓట్ల సంచులు తెస్తాడనే. ఓకే ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఓట్ల సంచులు. తెలుగుదేశం పార్టీకి ఓట్ల సంచులు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఓట్ల సంచులను తయారు చేసుకునింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోక ముందు కానీ జైలుకు పోయిన తర్వాత కానీ ఆ సంచులన్నింటినీ జాగ్రత్తగా తేగలిగే మనిషి కావాలి ఆయన. గంటా నరహరికి టికెట్ అనౌన్స్ చేశారు. గంటా నరహరి గంట కొట్టడం తప్పితే ఏమి లేదు ఇక్కడ, అంత ఖాళీ గలాట అని తెలుసుకుని సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెర మీదకి తీసుకొచ్చారు. కానీ సుగవాసి సుబ్రహ్మణ్యం కన్నా బలవంతుడైన డీకే కుటుంబం నుంచి డిఎస్ శ్రీనివాస్ గిన ట్రై చేస్తున్నాడు. ఒకవేళ ఆయన మళ్ళా తెర మీదకి వస్తే మీకన్నా ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి అతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మీకు టికెట్ విషయంలో కన్ఫర్మేషన్ ఉందా? టికెట్ విషయంలో కన్ఫర్మేషన్ ఉంది అని నేను అనుకుంటున్నాను. మీకైనా బలవంతుడు డిఎస్ శ్రీనివాస్ వస్తే పరిస్థితి ఏంటి? అదే నోట్ల సంచులు అంటున్నారు మీరు, నేను ఓట్ల సంచులు అంటున్నా. ఓకే ఓకే. ఓట్ల సంచులను బట్టే కొలబద్ద ఉంటది. కానీ అంటే రాజకీయాల్లో ఓట్లు ముఖ్యమా నోట్లు ముఖ్యమంటారా? ఓట్లేనా? ఓట్లే ఖచ్చితంగా. జరుగుతున్న రాజకీయాలు డబ్బు కూడా కావాలా, అది ప్రైమరీ అయితే ఓట్లే. గతంలో మీ కుటుంబానికి 2009 తర్వాత అవకాశాలు వచ్చినా కూడా మాతో డబ్బు లేదని కాస్త వెనకడుగు వేసిన మాట వాస్తవమా కాదా? వాస్తవమే కదా. మరి ఆ రోజు డబ్బు లేదు అన్న సుగవాసి సోదరులిద్దరూ కూడా ఈరోజు టికెట్ కోసం పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు 75 కోట్ల రూపాయలు పార్టీకి డిపాజిట్ చేసే స్థాయికి సుబ్రహ్మణ్యం గారు వచ్చారంటే అంత డబ్బు ఎలా సంపాదించారు? 75 కోట్ల రూపాయలని మీరు చెప్తున్నారు. రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలకు ప్రజలకు సమయం కేటాయించడం వల్ల మేము వ్యాపారాలు చేసుకోలేకపోయినాం. కానీ ప్రజా తీర్పును శిరసావహిస్తూ రాజకీయానికి దూరం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకోగలిగినాము. కావలసిన మేరకు డబ్బులు ఉన్నాయి. కానీ మీరు చెప్పే అంత డబ్బులు నన్ను ఎవరు అడగలే, నన్ను డిపాజిట్ చేయమని అడగలే, నేను డిపాజిట్ చేయలేను. కానీ ఎన్నికల ఖర్చు ఎక్కడ లోటు లేకుండా మాత్రం మేము పెడతాం. ఎంత, ఎన్ని కోట్లు? అవసరాన్ని బట్టి, ఆ రోజు అవసరం ప్రత్యర్థి పెట్టే దాన్ని మా కార్యకర్తలకు ఎక్కడా లోటు జరగదు. ఓకే, ఖచ్చితంగా ఓటర్లకు కార్యకర్తలకు ఏ ఖర్చులు ఉంటాయో ఎన్నికల్లో దాని ప్రకారంగా మేము ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తాం. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలని ఎలా హక్కును చేర్చుకోబోతున్నారు? అసలు మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి అసలు? హంద్రీనివా, గాలేరు నగరి, ఈ సుజల స్రవంతి, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన మెట్ట ప్రాంతం, వెనుకబాటు ప్రాంతం, ఆ పథకాల ద్వారా అంతో ఎంతో లబ్ధి పొందింది. కానీ నేను మొన్న ఆదివారం రోజున తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో తిరగడం జరిగింది. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం కంటే ఇంకా వెనుకబాటు ఉండేటువంటి ప్రాంతం వ్యవసాయ పరంగా. ఈ ప్రాంతాలన్నిటినీ మనం నీళ్లు అందించగలిగితే, ఈ గాలేరు నగరి, హంద్రీనివానే ప్రతి ఒక్కరూ రామారావు గారి విధానాలనే ఫాలో అయినారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతేనే ఈ వెనుకబడిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతా వస్తున్నాయి.
సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క పుంగనూరు, కోడూరు, కొద్దిగా రాజంపేట పార్ట్ తప్పితే మిగతావన్నీ దాదాపుగా వ్యవసాయపరంగా వెనుకబడినవే. వాళ్లకు నీళ్ళు ఇచ్చేది ఒకటి, ఉపాధి కల్పన. ఇక్కడ ఒక డ్రైవర్కు 15,000 ఎంతనో ఇస్తే బయట దేశాల్లో 40,000 50,000 ఇస్తున్నారని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పిల్లలు ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, అక్కడ పోయి ఫాదరో మదరో ఉంటారు. వాళ్ళు అట్లా ఫ్యామిలీస్కు దూరంగా ఉపాధి లేక బ్రతుకుతూ ఉంటారు. ఏదైనా కానీ సాయంత్రం అయితేనే నలుగురు కూర్చొని భోంచేసి పడుకోవడమే సుఖమైన జీవితం అనేది నేను నమ్ముతా. దాని ప్రకారంగా వాళ్లకు మనం ఉపాధి కల్పించగలిగితే ఈ వలసలను ఈ కువైట్ గల్ఫ్ దేశాలకు పోయే వలసలను అరికట్టగలగాల అనేది నాకున్న ఆలోచన. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను మనం అడ్డుకోకూడదు. అది వాళ్ళు యూరోప్కు యుఎస్కు వెళ్ళిపోతున్నారు. ఈ మిగతా వాళ్ళు ఏ గల్ఫ్ దేశాలకైతే పోతున్నారో వాళ్లకు ఇక్కడ మనం ఉపాధి అవకాశాలు ఏదైనా పరిశ్రమలు స్థాపించడం ద్వారా అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్కి ఈక్వల్గా కొంచెం తక్కువైన ఇంచుమించు మనం చూపించగలిగితే ఈ ప్రాంత ప్రజలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతామనేది నాకుండే ఆలోచన. ఎప్పుడు స్టడీ చేశారు ఇదంతా మీరు? ఎందుకంటే 1990 నుంచి 2000 వరకు మీరు జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నారు. చివరి 2 నెలలు మాత్రం చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 13 సంవత్సరాల గ్యాప్, 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. 13 తర్వాత మళ్ళీ 2024 ఎన్నికలకు ఎటొచ్చి 10-12 సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారు కదా. ఇంత గ్యాప్ తీసుకుంటూ మీ వ్యాపార సామ్రాజ్యాన్ని వృద్ధి చేసుకుంటున్న మీరు పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారా అంటే ఏం చెప్తారు? మీడియాకు కనిపిస్తూ మీరు చెప్పిన స్టిప్యులేటెడ్ టైం అనేది మీడియా కనిపిస్తూ చేసిన విషయాలు. వాస్తవంగా 9 సంవత్సరాల వయసులో నేను మా ఫాదర్ తోట పోయి, మా మదర్ పంపించారు, నేను మా ఫాదర్ తోట పోయి పల్లెల్లో నిద్రపోయి అక్కడ గడిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవునా? అట్ ద ఏజ్ ఆఫ్ 9 years. సుభాష్ సుబ్రహ్మణ్యం గారు అంటేనే ముక్కోపి, ముక్కుసూటితనము, స్ట్రైట్గా మాట్లాడతారు. ఎవరితోనైనా కూడా ఆయనతో మాట్లాడాలంటే కూడా క్యాడర్ గడగడలాడిపోతారు అంటుంటారు కదా. అలాంటి మీరు పల్లె నిద్రలు, జాగారాలు చేసి 9 సంవత్సరాల వయసులో, ఇప్పుడు కాదు రాజకీయ, మా ఫాదర్ నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినారు. 9 సంవత్సరాల వయసులో మా మదర్ పంపిస్తే నేను పోయి 3 రోజులు సుండుపల్లె మండలంలో పించా విలేజ్లో మా ఫాదర్తో పాటు 3 రోజులు ఉన్నాయి. అదంతా కూడా మావోయిస్ట్ ఏరియా కదా. అప్పుడు లేరండి, ఓకే లేదా పోయి ఉండేవాడిని. తర్వాత నేను కాలేజీ ఖాళీ గ్యాప్లో కానీ, స్కూల్ ఖాళీ గ్యాప్లో కానీ ఎప్పుడూ ఫాదర్ దగ్గర ఉండి పని చేస్తూ ఉండేవాడిని. అప్పుడు కూడా నేను పేద ప్రజల అవసరాలని గుర్తించినాను. నేను పొలిటికల్గా ఉన్నప్పుడు గుర్తించినాను, పొలిటికల్గా లేనప్పుడు గుర్తించినాను. ఎప్పుడు మనకు టచ్లో ఉండే ప్రజలతో కలిసినప్పుడు వాళ్ళ విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దానికి ఎప్పుడు టచ్లోనే ఉంటాం, మనం సొసైటీకి టచ్లోనే ఉండాలి కదా. ప్రజలతో టచ్లో ఉండడం కన్నా రియల్ ఎస్టేట్కి చాలా దగ్గర ఉన్న ఇటీవల ప్రాంతం అంటే రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాలు తీసుకుంటే దాదాపు 400 ఎకరాలకు పైగా మీరు కొనుగోలు వెంచర్లు వేశారంటారు. లక్ష్మీపురము, పార్వతీపురం అనే వెంచర్ల పేర్లు కూడా ఉన్నాయి కదా. ఈ ప్రాంతాలంతా రైతులతో భూములు కొని 25 లక్షలకు ఎకరం కొని మీరు సెంటు స్థలమే 25 లక్షలకు అమ్మకానికి పెట్టారు. కానీ రైతులకు మాత్రం మొండి చేయి చూపుతారు. రైతులతో భూములు కొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తూ మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం మీరు వృద్ధి చేసుకుంటున్నారనే విమర్శ అయితే ఉంది మీ పైన. నేను ఎక్కడికైనా పోయి భూమి కొనాలంటే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చే పరిస్థితి. కారణం ఏమంటే నేను ఒక్క చోట 30 ఎకరాలు కొని ఒక వెంచర్ వేస్తే చుట్టూరా 600-700 ఎకరాల వాళ్లకు 10 times రేట్స్ వచ్చి వాళ్ళు బాగుపడిన సందర్భాలు ఉదాహరణలు ఉన్నాయి రాయచోట్లో. ఎక్కడ ₹1 బ్యాలెన్స్ కూడా లేను, ఏ రైతుకు ₹1 బ్యాలెన్స్ కూడా లేను, అన్నీ కట్టేసినాము. లక్ష్మీపురం, పార్వతి, మాసాపేట ఈ ప్రాంతాలంతా వేసిన వెంచర్లలో ఇప్పటికీ రైతులకు మీరు డబ్బులు బాకీ ఉన్నారంటున్నారు. ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు, ₹1 కూడా ఎక్కడా లేను. సుగాసి బ్రదర్స్ ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాన్ని అసలు విస్తరింపజేసేశారు. ఇద్దరు కూడా ఎట్టుబడితే దాదాపుగా ఊరు చుట్టూరా ఒక 14,000-15,000 ఎకరాలలో వ్యాపారాలు చేసుకున్నారు అందరూ వ్యాపారస్తులు ఊర్లో. ఈ ఊర్లో ఒక 2,000 మంది వ్యాపారస్తులు ఉంటారు, ఒక 5,000 మంది బడా వ్యాపార. దాంట్లో మేము చేసింది ఒక 400 ఎకరాలు ఉండొచ్చు. అందరితో పోల్చుకుంటే మీరు బడా వ్యాపారి. బడా వ్యాపారి కాదు, బడా క్వాలిటీ వ్యాపారి.
ఓకే ఓకే ఫస్ట్ టైం క్వాలిటీ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఓకే ఏ విధంగా క్వాలిటీ అంటే? తార్ రోడ్లు వేయడం, ఆ, కరెంటు వేయడం, ఆ, అప్రూవల్స్ తెచ్చుకోవడం, ఆ, 18 అడుగుల రోడ్లలో రాయచోటి పట్టణాల్లో ఉండే రోడ్లు కాకుండా 40 అడుగులకు తీసుకుపోయి వేయడం. ఆ, ఏది ఈ మున్సిపాలిటీ నామ్స్ లేనప్పుడే, ఆ. అది నా విజన్. ఇప్పుడు మున్సిపాలిటీ నామ్స్ ప్రకారంగా అందరూ వేస్తున్నారు. నేను ఏది లేనప్పుడే ఆ విధానాన్ని ప్రజలకు చూపించిన. అది ముక్కుసుడితనముగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు రాజకీయాలకు పనికొస్తారా రారా అన్నది అందరి మధ్యలో తలెత్తున్న ప్రశ్న. అది ముక్కోపి క్యాడర్ గడగడలాడతారు అని మీరు అన్నారు. క్యాడరే ఇప్పుడు నన్ను కోరుకుంటున్నారు. అవునా? ఇంకా రాజకీయాల్లోకి పనికొస్తాడా రాడా అనేది భవిష్యత్ కాలమే సమాధానం చెప్పాలి. క్యాడర్ మిమ్మల్ని కోరుకుంటున్నారు సరే, మీ సొంత తమ్ముడు మీ సోదరు సుగవాసి ప్రసాద్ మిమ్మల్ని కోరుకుంటున్నాడా? ఎవరికైనా రాజకీయాల్లో కోరికలు ఉంటాయి. అతని కోరికలను నేను అడ్డుకునేదానికిలే, నా కోరికలను ఇంకొకరు అడ్డుకునేదానికిలే. అతను జర్నీ చేస్తానే ఉంటాడు. అదే అదే ఆయన కోరికను మీరు అడ్డుకున్నారు కదా ఇప్పుడు. ఎట్లా అంటే మీరు రాజకీయాలు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకొని వ్యాపారాల వైపు వెళ్ళిపోయినా కూడా సుగవాసి ప్రసాద్ మాత్రము రాజకీయాలను ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటున్నారు, ఎక్కడ దూరం కాలేదు. అతనికి టికెట్ వచ్చినా రాకపోయినా అంటిపెట్టుకుని ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ప్రతిసారి 2014 కావచ్చు 19లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిత్వాన్ని కోరుతూనే ఉన్నాడు ఆయన. అంటే ఈరోజు సోదరుడిగా అంటే రాజకీయంగా ఎప్పుడు పడితే అప్పుడు గ్యాప్ తీసుకొని అలా గెస్ట్ రోల్గా వచ్చాడు, పారాషూట్ వేసుకొని అప్పుడప్పుడు రావడము, మళ్ళీ అదే పారాషూట్ వేసుకొని వెళ్ళిపోయిన సుబ్రహ్మణ్యం గారు తెర మీదకి రావడంతో ఇంకా ప్రసాద్ గారి యొక్క టికెట్ గల్లంత అయిపోయినట్టునే ఆయన రాజకీయ జీవితం అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది కదా ఈరోజు. ఇప్పటికే ఆయన రేస్లోనే ఉన్నాడు. ఎలా ఉంటారు? అన్నకు ఎంపీ పదవి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు తమ్ముడు సుగవాసి ప్రసాద్కి ఎలా ఇస్తారు టికెట్, ఎమ్మెల్యే టికెట్? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫ్యామిలీస్లో 2-3 ఆస్పిరెంట్లు ఉన్నారు కదా. ఓకే, వేరే వేరే నియోజకవర్గాలు కావచ్చు. అన్న రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయితే తమ్ముడు సుగవాసి ప్రసాద్ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా అవుతాడు? చంద్రబాబు గారు ఒకటే స్టేట్మెంట్ చంద్రబాబు గారు ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అన్నారు. పెద్ద పెద్ద కుటుంబాలు కూడా ఈరోజు తలలు పట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం కావచ్చు, కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం కావచ్చు, కోట్ల కుటుంబం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొలలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కుటుంబంలో ఒకటే టికెట్ అన్నారు, వాళ్ళు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఆయన రేస్లోనే ఉన్నాడు కదా. వాళ్ళ ఫ్యామిలీలో ప్రయత్నించవచ్చును గాక, కానీ టికెట్ సుగవాసి సుబ్రహ్మణ్యం రూపములో ప్రసాద్ గారికి గండి కొట్టిందా లేదా పార్టీ? ఇది బాలసుబ్రహ్మణ్యంకి వచ్చిన అవకాశం, ఇంకొకరికి పోయిన అవకాశంగా మీరు చూస్తున్నారు. ఓకే, నాకు వచ్చిన అవకాశంగా నేను చూస్తాను అంతే అంతే. తమ్ముడికి పోయిన అవకాశాన్ని మీరు చూడడం లేదు. అది ఎట్లా చూస్తాం? నాకు వచ్చిన అవకాశంగా నేను భావించాలి కానీ నెగిటివ్గా నేను చూడకూడదు కదా, పాజిటివ్గా. అన్నకు అవకాశం వచ్చినా ప్రసాద్ గారు కాస్త డైజెస్ట్ చేసుకోలేక కొంతమంది మైనార్టీస్ని రెచ్చగొట్టారు. ఇది మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కదా, మీరు వెళ్ళి టీడీపీ టికెట్ అడగండి, చంద్రబాబు గారిని టికెట్ అడగండి, ఎంపీ టికెట్ అడగండి, మీకు అర్హత ఉంది కదా అని కొంతమందిని రెచ్చగొట్టారు అని అంటున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? రెచ్చగొట్టడం అనేది కాదు, మైనార్టీస్ అర్హులే. ఓకే, మైనార్టీస్ సంఖ్యాపరంగా ఉండారు కాబట్టి మైనార్టీస్ను పోటీ చేయమని చెప్పడం సబబే. అర్హత గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. అన్నకు టికెట్ వచ్చినప్పుడు అన్నకు పోటీగా మైనారిటీ వాళ్ళని ఒక రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ అంటారా? ఎవరు రెచ్చగొట్టారు? మీ సోదరుడు ప్రసాద్ గారు. నాకు తెలియదు. ఇప్పుడు అంత బాధపడుతున్న సుగవాసి ప్రసాద్ అన్న కోసము పని చేస్తారా అంటే ఏం చెప్తారు? చేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు. పార్టీ కోసము ఇప్పుడు 3-4 అసెంబ్లీకి ఆశిస్తున్నారు, ఒకరికే టికెట్ ఇస్తారు, మిగతా వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తారు. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కాస్త రాజకీయ పరిజ్ఞానం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తండ్రితో కావచ్చు తమ్ముడితో కావచ్చు చాలా గ్యాప్ ఉంది, పెద్దగా అంటిముట్టినట్లు ఉంటారు. ఊరికేదో అన్నగాను కుమారుడుగా కాకుండా కొంత అంటిముట్టినట్లు ఉంటారు. మాసాపేటకు పోండి, మా ఫ్యామిలీస్ ఉంటాయి. మేమంతా మా తాతగారు 3-4 మా ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి. మా ఫ్యామిలీస్లో మీరు ఏ ఫాదర్కు ఏ సన్నుకు ఏ బ్రదర్కు యంగర్ బ్రదర్కు ఎల్డర్ బ్రదర్కు రిలేషన్స్ చూసుకోండి, మేము అదే పద్ధతిలో ఉంటాం. మా ఫ్యామిలీస్లో అట్లే ఉంటారు అందరూ. ఓకే, మేము సినిమాల్లో లాగా కౌగిలించుకోవడం ఇట్లాంటి ఉండవు. సరే, సినిమాల్లోగా కౌగిలింపొద్దు. ఇప్పుడు రాజకీయాల్లో అన్నకి టికెట్ వచ్చింది కదా, తమ్ముడు ఒక్కి కౌగిలించుకున్నాడా లేదా? ఇంతవరకు అయితే వ్యతిరేకత చూపించడం కానీ వ్యతిరేకంగా ఉండడం కానీ ఉంది అని నేను అనుకోవడం లేదు. మీ తమ్ముడి మీద వ్యతిరేకత ఉందా, ప్రేమ ఉందా?
ఎవరికి తమ్మునిగా నాకు ఎప్పుడు ప్రేమే ఉంటుంది. రాజకీయ దృష్టితో చెప్పొద్దండి, వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా నేను అందరినీ ప్రేమిస్తాను. ఫ్లెక్సీలో ఎక్కడ చూసినా, రాయచోట్లో ఉన్న ఫ్లెక్సీలో ఎక్కడ చూడ ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఒకవైపు సుభాష్ ప్రసాద్ గారు కనిపిస్తున్నారు. ఫ్లెక్సీలలో ఇద్దరు కనిపించిన వ్యక్తిగతంగా వారి మనసులు కలిసాయా లేదా? కలిసే ఉండే. కలిసే ఉన్నారా? కలిసే ఉంటాయి. నిజం చెప్పాలి. నిజంగానే అంటే రేపు ఇంటర్వ్యూ చేస్తాను, అందరికీ తెలుసా వీళ్ళ మనసులు కలిసాయా లేదా? కలిసే ఉంటాయి. కలిసే ఉంటాయా అని అనుకుంటున్నారా? నిజంగా కలిసే ఉన్నాయా? కలిసే ఉంటాయి. ఒక్కసారి ఫోన్ చేస్తారా మీ తమ్ముడికి? మీరు డైల్ చేసిన నెంబరు ప్రస్తుతం బిజీగా ఉంది. మీరు డైల్ చేసిన నెంబరు బిజీ వస్తుంది. మరి చూద్దాం, మళ్ళీ మీ తమ్ముడు తిరిగి ఫోన్ చేస్తాడేమో, చూద్దాము. చేసిన తమ్ముడికేనా ఇంకొకరికైనా? తమ్ముడికే చేశారు కదా. అదే ఇంట్లో తమ్ముడే సహకరించడం లేదు, ఇక పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, వారి సామాజిక వర్గం వారైనా సుభాష్ బాలసుబ్రహ్మణ్యం సహకరిస్తారా అన్న ప్రశ్న అయితే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. పార్టీ పెద్దలు అందరితో, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతే డెసిషన్ తీసుకుంటారు. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి అన్అఫీషియల్గా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ మాట్లాడి తీసుకునే సమిష్టి నిర్ణయం ఇది. ఒకే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం కాదు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త గ్యాప్ ఉంది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి మరీ లోతుల్లోకి వెళ్తాను అనుకోద్దండి. బాలసుబ్రహ్మణ్యం గారి ముగ్గురు కుమార్తెలే, తోదడు సుగవాసి ప్రసాద్ ఇద్దరు కొడుకులే. కనుక తండ్రి సుగవాసి పాల్కొండరాయుడు గారు ఆస్తి అంతా కూడా ప్రసాద్ బాబుకే ఇచ్చేశారు. చిల్లి గవ్వ కూడా తండ్రి ఆస్తి నుంచి సుబ్రహ్మణ్యం గారికి రాలేదు, ఆయన సంపాదించుకున్న ఆస్తి తప్పితే. ఈ కసి, ఈ పగ ఇదంతా కూడా ఎక్కువగా రగిలిపోతుంది తమ్ముని మీద, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి అనేది బయట వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. దానికి మీ సమాధానం? తండ్రి సంపాదించుకునే ఆస్తి ఆయన సొంతంగా సంపాదించుకునే ఆస్తి. ఓకే, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు చట్ట ప్రకారం. కుమారుడే కదా, ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే లే. మీకు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు? అది నేను అడగల. ఈ రోజు కొడుకు మీద ఉన్న ప్రేమ, వాత్సల్యం పెద్ద కుమారుడి మీద ఎందుకు లేదు? అది ఆయన అభిప్రాయం, మీరు ఆయన అడగాల, నన్ను అడిగితే ఎట్లా? మరి రాజకీయంగా అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయం వేరు, ఆయన సంపాదించుకునే ఆస్తి వేరు. ఓకే, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆస్తి. కానీ ఆయన తరపున, ఆయన బిడ్డగా ప్రజలు నన్ను కోరుకుంటా ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేసినాడు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా మీకుందా? తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యం గెలుస్తాడా? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు గెలుస్తారంట. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థలో పార్టీనే ముఖ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయినప్పుడు ఉమ్మడి కడప జిల్లా తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మంచి చరిష్మా ఉంది. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసి మరింత మెజార్టీని పెంచుకున్నాడు అనేది చెప్తుంటారు అనమాట. మైనార్టీలకు సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని కూడా వాళ్ళకి వితరణగా ఇవ్వడము, వాళ్ళకి భవనాలు కట్టించుకోవడం, దానికోసం జూనియర్ కళాశాలది మీకు తెలుసు, ఆ ఇష్యూ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఇంత ప్రజాదరణ పొందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ ప్రాంతం అంతా లేదు. మొత్తం కూడా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభావితమైన ప్రాంతాలు ఇవన్నీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తట్టుకొని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా నిలబడతారు? అసలుకి పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత. ఏ విధంగా ఉంది వ్యతిరేకత? వాళ్ళు అనుసరించిన విధానాలు. ఏం ఆ విధానాలు? దౌర్జన్యం. ఎవరి మీద చేశారు? ప్రజల మీద. ఎక్కడ? మొత్తం స్టేట్ అంతా. రాయచోటిలో కూడా కొందరి పేరుతో ఉండే ఆన్లైన్లో రాత్రికి రాత్రి వేరే వాళ్ళ పేరుతో మారిపోయినాయి. దౌర్జన్యాలు అంటున్నారు మీరు? కేసులు. దౌర్జన్యాలకి రాత్రికి రాత్రిపై భూములు బదలాయింపులకి సంబంధం ఏంటి? వాళ్ళ భూమి వీళ్ళు మార్చుకునేది, వీళ్ళు ఎంటర్ దౌర్జన్యం అంటారా? భూమి, ఒకరి భూమిలోకి ఇంకొకరు ట్రెస్ పాస్ చేస్తే దౌర్జన్యమే కదా. ఓకే, దౌర్జన్యంగా వేరే వాడు వెళ్ళిపోతాడు. ఓకే, పోలీస్ కేసులు పెడతారు, వాళ్ళనే కొడతారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ మాదిరి భయభ్రాంతులకు గురైపోయినారు జనం. సరే, పార్లమెంట్ అంతా పక్కన పెట్టేస్తే రాయచోటిలో టీడీపీ జెండా పాతగలదా? ఖచ్చితంగా. అభ్యర్థి ఎవరైనా రమేష్ రెడ్డి అయినా, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయినా, ఇంకొకరైనా జెండా పాతగలరా? ఖచ్చితంగా. ఈసారి ధీమాగా ఎలా చెప్పగలుగుతారు? మారిన పరిస్థితులు ఏం మారాయంటారు? ఇక్కడ ఓటర్ల మనోభావాలు మారినాయి. జిల్లా కేంద్రం తీసుకొచ్చారు. జిల్లా కేంద్రం రావడంతో మీలాంటి రియల్ ఎస్టేట్లకు అంతా భూమి వచ్చింది, ఆర్థికంగా నిలదొక్కుకోండేందుకు వెసులుబాటు కలిగింది. ఇంతటి ఒక చరిత్ర తీసుకొచ్చాడు శ్రీకాంత్ రెడ్డి. రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ పెరిగిపోయినాయి. ఓకే, అల్లకల్లోలం అయిపోయింది. ఓకే, భూమి పోయి డౌన్ అయిపోయినాయి వ్యాపారాలు. వ్యాపారస్తులందరూ నష్టపోయినారు. రాయచోటిలో
జిల్లా కేంద్రం అయిన తర్వాత వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయి దిగాలుగా ఉన్నారు. రాయచోట్లో జెండా పాతారు మీరు. ఖచ్చితంగా ఈ పార్లమెంటు మొత్తం కూడా రాజంపేట పార్లమెంటు మనం తీసుకుంటే మొత్తం కూడా ఈ దక్షిణ మండలం అంతా కరువు పీడిత ప్రాంతాలు ఇక్కడంతా కూడా. కరువు పీడిత ప్రాంతాలను కరువును పారద్రోలడానికి ఒక ఎంపీగా మీరు ఎలాంటి ప్లానింగ్ చేసుకున్నారు అసలు? మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చూపించిన గాలేరు నగిరి హంద్రీ నీవా వీటిని బేస్ చేసుకొని వాటి నుంచి ఇంకొంత మాడిఫికేషన్స్ చేసుకొని ఇంకొంత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునే దిశగానే నేను ఆలోచన చేస్తాను. ఎన్టీ రామారావు గారి యొక్క మస్తిష్కంలో నుంచి వచ్చిన ప్రాజెక్టే గాలేరు నగరి, తెలుగు గంగ, ఇవన్నీ నేను ఒప్పుకుంటే హంద్రీనివా ఇవన్నీ కూడా. కానీ దాని కార్యరూపం దాల్చింది ఎవరి ఆధ్వర్యం, ఎవరి నాయకత్వంలో, ఎవరి హయాంలో? అందరూ దాన్ని ఫాలో అయినారు. అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత దాన్ని కార్యరూపం దాల్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే గాలేరు నగరి కావచ్చు, హంద్రీనివా కాలువ కావచ్చు, ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాయి. మరి ఆ ప్రభావం ఇక్కడ ఉంది. ఇక్కడ రాయచోటికి తాగునీరు అందించిన, ఇక్కడే వెలుగల్లు ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఇంత ప్రభావం ఉంది కదా. ప్రారంభోత్సవం చేసింది వెలుగల్లో మేమే. మీరు ప్రారంభోత్సవం చేసి ఉండొచ్చును గాక, ఎవరి హయాంలో అది నిర్మించబడింది? మేము సృష్టించిన సంపదతో వాళ్ళు ప్రాజెక్టులు కట్టినారు. మేము సృష్టించిన సంపదతో వాళ్ళు మంచినీళ్లు తెచ్చినారు. ఎవరిది గొప్పదే? మాదే, మా పార్టీదే, మా నాయకుందే. ఆ రోజు 40 లక్షల రూపాయలు రాయచోటికి శాంక్షన్ చేస్తే 4 నీళ్ల ట్యాంకులు, 4 కిలోమీటర్ల పైప్ లైను, 4 బోర్లు వేసి నేనే పని చేయించిన వేరే కాంట్రాక్టర్ ద్వారా. తర్వాత 400 కోట్లతో వెలిగల్లు నుంచి తేగలిగినారు. మేము సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపదతో వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయగలిగినారు. అది సృష్టించింది మేమే. అది ప్రజలకు తెలిసేదానికి కొంత టైం పట్టచ్చు, కానీ వాస్తవాలు ఎప్పటికీ దాగవు. ఇదే రాజంపేట పార్లమెంట్ నుంచి మీ సామాజిక వర్గానికి చెందిన సాయి ప్రతాప్ గారి అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు 6 సార్లు అనుకుంటే ఎంపీగా చేసి ఒకసారి కేంద్ర మంత్రి కూడా చేసింట. అంతటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఆయన అల్లుడు లోకేష్ గారు కూడా ఇప్పుడు బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు, ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన ఇప్పుడు పొత్తుంది, బీజేపీ కూడా ఈ 2 పార్టీలతో కలిస్తే సాయి ప్రతాప్ అల్లుడికి టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అదే జరిగితే మీ పరిస్థితి ఏంటి? మైనారిటీల ప్రాబల్యం ఉండే ఈ సెగ్మెంట్లో, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో అటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను భావించడం లేదు. ఒకవేళ పార్టీ తీసుకున్నారు కదా, పురంధేశ్వరి గారు వీళ్ళంతా పోటీ చేశారు, దాంట్లో విఫలమైనాం కదా. అందుకని మళ్ళీ తీసుకోరనే నేను భావిస్తున్నా. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, దాన్ని మార్చేదానికి ఉండదు. కానీ పార్టీకి గెలుపు ముఖ్యం కాబట్టి ఈసారి ఆ నిర్ణయం తీసుకోరు. ఒకవేళ బీజేపీ టీడీపీతో కలవకపోయినా లోకేష్ గారు అంటే సాయి ప్రతాప్ గారు లోకేష్ బరిలో నిలవకపోతే సాయి ప్రతాప్ గారు మద్దతు కోరే అవకాశం ఏమైనా ఉందా? మీరు అందరి మద్దతు నేను కోరుతున్నా, వారి మద్దతు కూడా నేను కోరుకుంటా. పోయి సాయి ప్రతాప్ గారు జిఎన్ నాయుడు గారిని కలిశాను, జిఎన్ నాయుడు గారితో మాట్లాడాను. ఇంకా నెక్స్ట్ సాయి ప్రతాప్ గారితో మాట్లాడాను, రామచంద్రయ్య గారితో మాట్లాడాను. ఇట్లా సీనియర్ నాయకులందరినీ ఒక్కొక్కరిని కలుస్తున్నాను. అట్లాగే వారితో కూడా కలుస్తాను. సుగవాసి కుటుంబానికి రాజంపేట పార్లమెంట్లో కలిసి వచ్చే అంశాలు కావచ్చు, అవకాశాలు కానీ ఏమున్నాయంటే ఏమంటారు? మా తండ్రి గారు చేసిన కృషి, ఆయన సంపాదించిన పేరు. నిన్న నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినప్పుడు 40 సంవత్సరాల తర్వాత 84 to 24 కూడా ఆయన పేరు చెప్తే ఈ రోజుకు గౌరవిస్తున్నారంటే అవన్నీ మనకి ఇప్పుడు ఎన్నికల్లో పనిచేయబోతున్నాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలకు తోడుగా అది కూడా కొంతమేరకు బాగా పనిచేసే అవకాశం నాకు నిన్న కనిపించింది. మొన్న 1978 నుంచి మీ నాన్నగారు సుభాష్ పాల్కొండరాయుడు గారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఆయనకు ఎవ్వరు కూడా శత్రువు లేరు. రాజకీయ శత్రువు లేరు. సుబ్రహ్మణ్యం గారికి అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పటికి ఇంకా పరిస్థితులు అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెరుగుపడినాయి. ఇప్పుడు నాకే కాదు, వేరే పార్టీలకు కూడా ఇక్కడ శత్రువులు ఎవరు లేరు. ముందు కంటే రాజకీయం బాగా మారిపోయింది, సాఫ్ట్ అయిపోయింది కాబట్టి శత్రువులు ఎవరికి లేరు. ఇప్పుడు సాఫ్ట్నెస్ పనికి వస్తుంది రాజకీయాల్లో. ఇప్పుడు అదే కదా జరుగుతూ ఉంది. అంతేనా? సరే, ఆర్థికంగా బలవంతుడైన మిథున్ రెడ్డి గారిని ఓడించగలను అన్న ధీమా మీకుంటే ఆ ధీమా ఏంటి అసలుకి? ఎందుకు వస్తుంది అంటారు? మా పార్టీ అనుసరించిన విధానాలు ఇక్కడ అనుసరిస్తుంది ప్రజా అనుకూల విధానాలు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీని వాళ్ళు చేస్తూ ఉండే వాళ్ళు చేసిన మోసం
ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రజలను మోసం చేయడం, ఓకే అవన్నీ మేము ప్రజలను జాగృతపరుస్తున్నాం, ప్రజలను మేలుకొలుపుతున్నాం. మా పార్టీ అధ్యక్షుడు రాష్ట్రమంతా పర్యటిస్తూనే ఉన్నాడు. వాళ్ళందరూ ప్రజలు మేలుకున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు మనం మోసపోయినాము, ఇంకా ఈ పార్టీ వద్దు, పొరపాటున అధికారం ఇచ్చేసినాము అని. సో ఆ ప్రకారంగా మా పార్టీకి పెద్ద ఓటు బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ అయింది. దానికి వ్యక్తిగతంగా మన వైపు నుంచి కూడా ఒక తోడు కలిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం జెండా 7 తాలూకాల్లో ఎగురుతుంది. 7 తాలూకాలు 7 మళ్ళీ మనం ఎన్నికల తర్వాత కలుసుకుంటాము. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇంక్లూడింగ్ పార్లమెంటు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురుతుంది. చూడండి, అనుకూలమైన పరిస్థితి అవతల ఉన్నది ఆషామాషి వ్యక్తులు కదా. పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే వ్యక్తుల ప్రాధాన్యత రాజకీయాల్లో తగ్గిపోయిన రోజులు ఇవి. ఓకే పార్టీలను చూసి ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఓకే ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? కానీ ఢిల్లీ అంత కాకపోయినా కూడా ఇక్కడ కూడా అప్పుడు ఇండిపెండెంట్గా 5-6 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ప్రాంతం ఇది, ఈ చుట్టుపక్కల. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వ్యక్తుల ప్రభావం క్రమేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ తగ్గిపోతూ ఉంది. అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ ఈ కంట్రీస్లో లాగా మన కంట్రీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. పార్టీ పాలసీలకే ప్రజలు చూస్తున్నారు. పోయినసారి వైఎస్ఆర్ పార్టీ పాలసీల ప్రకారంగా వాళ్ళు ఎవరిని పెట్టినా ప్రజలు గెలిపించినారు, ఎటువంటి వ్యక్తిని పెట్టినా. ఈసారి మా పార్టీ పాలసీ ప్రకారంగా ప్రతి ఒక్కరూ గెలుస్తారు. 7 మీ నాయకుడు అభ్యర్థుల్నే ఖరారు చేయలేదు, అంత డైలమాలో ఉన్నారు అని కొందరు అనుకుంటారు. అది మా రాజకీయ వ్యూహం, ఓకే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ కూడా అయిపోయి ఫైనల్కి సిద్ధంగా ఉంటే మీరు ఇంకా క్వార్టర్ ఫైనల్ కూడా ఆడకుండా ఉన్నారు కదా. మేము ఫైనల్స్ కూడా సిద్ధంగా ఉన్నాం. అవునా? మా వ్యూహాలు మాకుంటాయి, అవన్నీ బయట చెప్పుకునేటివి కాదు. ఏంటి ఆ వ్యూహాలు అంటే? వ్యూహం అంటే చెప్పుకోంది అని అర్థం. కానీ రాజకీయ వ్యూహాలు అన్నమాట. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కాదని సుగవాసి సుబ్రహ్మణ్యంకి ప్రజలు ఎందుకు ఓటెయ్యాలి అంటే చెప్పడానికి ఒక్క రీజన్ మీ దగ్గర ఉందా? నేను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని, చిన్నతనం నుంచి ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని. నేను ఏ పార్టీ తరపునైతే ప్రజల దగ్గరికి పోతున్నానో ఆ పార్టీ ప్రజలకు అనుకూలంగా ఉండే పార్టీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉండే పార్టీ. ఎన్టీ రామారావు గారి తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ పార్టీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తీసుకుపోయి ఆ రోజు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తే సరిపోతుందా, సాఫ్ట్వేర్ ఒకటే చేస్తే సరిపోతుందా అన్నారు. ఈరోజు గ్రామాలలో వ్యవసాయంలో ఫలితాలు రాక కొంతమంది నిరుత్సాహంతో ఉంటే ఆ సాఫ్ట్వేర్ కారణంగానే గ్రామాలలో ఎంతోమంది రైతులకు వాళ్ళ బిడ్డలు డబ్బులు పంపిస్తున్నారు. ఇటువంటి చేసిన పార్టీ తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాకు ప్లస్ అవుతాయి. పార్టీ తరపున రిప్రజెంటేట్ చేస్తున్నారు మీరు, బాగానే ఉంది. సుగవాసి సుబ్రహ్మణ్యం వల్ల పార్లమెంట్ అంతా పక్కన పెడతాం, ఒక రాయచోటిలోనే లబ్ధి పొందిన వ్యక్తి కానీ లాభపడ్డ వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? నేను వ్యక్తులకు మేలు చేసేదానికి రాజకీయాల్లో లేను, వ్యవస్థకు మేలు చేయాలి. సార్, వ్యవస్థకు మీ వల్ల ఇంతవరకు ఏం మేలు జరిగింది చెప్పండి. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఫ్యాక్షన్ లాంటి వాతావరణం ఉన్నింది. ఇక్కడ రాయచోట్లో ఓకే, ఈ వర్గీయులతో ఆ వర్గీయులు మాట్లాడుకోరు, ఆ వర్గీయులతో ఈ వర్గీయులు మాట్లాడుకోరు. ఎవరు ఆ వర్గీయులు? ఫాదర్ వర్గము నారాయణ రెడ్డి గారి వర్గం. ఓకే, అది క్లియర్ చెప్తే బాగుంటుంది. తెలుగుదేశము కాంగ్రెస్ అనుకోండి, లేదా రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. వద్దండి, ఇక్కడ పాల్గొండ నాయుడు గారు వర్సెస్ మండిపల్లి నారాయణ రెడ్డి గారి వర్గము, ఓకే, నాగిరెడ్డి గారి వర్గము. ప్రజలను వెంటేసుకొని తిరగడము ఇట్లాంటివన్నీ ఉండేవి. నేను అట్లా కాదు. ఓకే, నేను సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో నేను సింగిల్గానే తిరిగేవాడిని. ఓకే, ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు, నేను నిరాహార దీక్ష చేసినాను. నిరాహార దీక్షలు, ధర్నాలు, రస్తా రోకోలు చేసే పరిస్థితి అప్పట్లో లేదు. నేను వాటిని ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయం ఎలా చేయాలో నేనే పరిచయం చేసింది ఫస్ట్ టైం రాయచోటికి. అంత ఆర్టీసీ బస్ స్టాండ్ కోసము దీక్ష చేసింది ఎవరంటారు? నేనే. మరి అదే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ధర్నాలు, రస్తా రోకోలు చేయడం, ఇటువంటివన్నీ నేనే పరిచయం చేసింది. అంతకుముందు అట్లా ఉండేది కాదు. మినిస్టర్ల దగ్గరకో ఎవరి దగ్గరకో పోయి ఏదన్నా సాధించుకోవడము, వాళ్ళు
అడిగి తీసుకోవడము ఇట్లా ఉండేటివి. కానీ ఈ విధంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలా అని ప్రజలకు నేను పరిచయం చేసిన ఈ విధానాలను. ఈ పొద్దు పూర్తిగా వాతావరణం మారిపోయింది. అందరితో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకే పెళ్లికి 5 మంది నాయకులు అటెండ్ అవుతున్నారు. అన్ని పార్టీల వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఒకరినొకరు పలకలించుకుంటున్నారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. ముందు ఇది నేను సొసైటీకి చేసింది. మీరు చేశారు ఇదంతా? నేను దాంట్లో భాగస్వామిని. ఎలా భాగస్వామి? ఎక్కడ ఒక్క సందర్భంలో చెప్పండి. అది ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ప్రతి ఒక్కరితో కలివిడిగానే ఉన్నా, ఎవరితో నేను శత్రుత్వం పెట్టుకోలే. ఎలా సాధ్యం అంటారు? ఒకప్పుడు పాలకొండ రాయుడు గారు అంటే ప్రతి ప్రభుత్వ అధికారి ఎవరు ఛార్జ్ తీసుకున్నా ఫస్ట్ వచ్చి పాలకొండ రాయుడు దగ్గరకు వచ్చి ప్రజెంట్ వేసుకొని పోవాలి. ఆయన ఎక్కడ ఆయన ఉంటే ఆయన దగ్గర వచ్చి కలిసి పోవాలి. ఆయన కలవకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. మరో విషయం అంటే మీడియా వాళ్ళు వచ్చినా కూడా నిలబడుకొని మాట్లాడాలి తప్పితే పాలకొండ రాయుడు గారు ఎదురుగా కూర్చొని మాట్లాడేంత ధైర్యం కూడా ఎవరికి ఉండేది కాదు. ఆయన ముందర నిలబడుకునే మాట్లాడాలి మీడియా ప్రతినిధులు సైతం అనే పరిస్థితులు ఉండింది ఆ రోజు అంటుంటారన్నమాట. మరి సుబ్రహ్మణ్యం గారి ముందర ఇప్పుడున్న మీడియా ప్రతినిధులు ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుందా? 18 నుంచి మీ ముందరనే ఎంతమంది నాతో కూర్చొని మాట్లాడిపోయినారు. ఓకే. కాల పరిస్థితులు మీరు చెప్పే పరిస్థితి రాయచోటి తాలూకాలోనే కాదు, ఈ 4-5 జిల్లాల్లో చుట్టుపక్కలంతా అట్లే ఉండింది. ఇప్పుడు మారుతా వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సో ఈ కాల పరిస్థితికి అనుగుణంగా ఈ నాయకులు ఉండాలా, ఆ కాల పరిస్థితికి అనుకూలంగా ఆ నాయకులు ఉన్నారు. ఎంపీగా మీకు అవకాశం వచ్చింది కాబట్టి గెలిస్తే, మీ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు గెలిస్తే మొట్టమొదటిగా మీరు తీసుకునే నిర్ణయం ఏంటి? ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కోసం మీరు నిర్ణయం తీసుకోవడం ఒక ఎంపీగా? నేను నిన్న పోయినప్పుడు నాకు అనిపించింది ఏమంటే, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు ఏమన్నా మనం ఏర్పాటు చేద్దామా అని నేను అనుకున్నాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు, ఉండకూడదు. ప్రజలతో నిరంతరం మనం మమేకమై తిరుగుతూ ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ అవసరాలను కొత్తగా గుర్తిస్తూ ఉంటాం. దానికి తగినట్లు మనం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. కానీ ఒకటి ఏదో అజెండా ప్రింట్ చేసుకొని దీనికి బైండ్ ఓవర్ అయి ఉండాలా అనేది ఉండకూడదు. ప్రజా అవసరాలు రోజు రోజుకు తెలుసుకుంటూ ఉంటాం, మనం అప్డేట్ అవుతూ ఉంటాం. దాన్ని బట్టి మనం అనుసరించుకొని పోతూ ఉండాలా, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏ ప్రజా అవసరాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఇప్పటివరకు మీరు ఏం నోటిఫై చేశారు? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి అంబులెన్స్లు సరిపోవడం లేదు అని నేను అనుకుంటున్నాను. వైద్య సౌకర్యాలు కల్పించాలి. కొన్ని చోట్ల ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెట్టినారు. జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు ఉంటే ఇంకా మెడికల్ కాలేజీలు పెట్టుకోవాలా, పెట్టి గ్రామీణ ప్రాంతాలు విద్యాపరంగా వైద్యపరంగా 2 రకాలుగా డెవలప్ చేసినట్లుంటుంది అనేది నా అభిప్రాయం. ఎడ్యుకేషన్ మనది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎవరు తయారు చేయకుండానే దానంతటదే రాయచోటి ఒక ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకునింది. జిల్లా కేంద్రం కాకముందే దాదాపుగా 15 మండలాల నుంచి చుట్టూరా రోజు విద్యార్థులు రాకపోకలు, రాయచోటిలో స్టేట్ ర్యాంకులు రావడం విద్యార్థులకు, మెడికల్ ఎంట్రన్స్ల్లో, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ల్లో, ఐఏఎస్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ కావడం. సో న్యాచురలీ అది రాయచోటి తనంతట తానుగానే అలా తయారైంది ఎడ్యుకేషన్ హబ్గా. దాన్ని మనం ఇంగరొంత చేయూతనిస్తే, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తే ఈ కరువు ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే. రాయచోటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా పాతుతామని గట్టిగా చెప్తున్నారు కదా. అయితే మొన్నటి వరకు మీ సోదరు సుఖవాస్ ప్రసాద్ కాస్త కన్ఫ్యూజన్ సృష్టించారన్నమాట. అంటే ఇక్కడ ఉన్న రెడ్డప్ప గారి, రమేష్ రెడ్డి గారిపై ఉన్న కోపంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, కాస్త పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఒకానొక సందర్భంలో సుఖవాసి ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అనే విమర్శలు బయటకు వినిపించాను, వార్తలు కూడా బయట వినిపించాయి. చాలా కన్ఫ్యూజన్గా ఉండిందనమాట. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉన్నప్పుడు అదంతా మీకు వ్యతిరేకంగా మారదంటారా? ఇప్పుడు లేదు, నేను చేయలే కదా. ఓకే. నేను ఎప్పటికీ నిబద్ధతగానే ఉన్నాను కాబట్టి నా నిబద్ధత కారణంగానే నాకు ఫలితం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు చెప్పిన సంఘటన జరిగి ఉండింటే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడినట్లు, అది సరిదిద్దుకున్నట్లు కూడా మనం భావించవచ్చా? చంద్రబాబు గారు పిలిచి సరిదిద్దుకోమని చెప్పారా? సరిదిద్దుకునింటారు అని నేను నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు.
మరి అంత అమాయకంగా ఉన్నారా మీరు ఇక్కడ రాజకీయాల్లో? అమాయకంగా కాదు, ఇంకొకరి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పోవడం. తమ్ముడే కదా, ఇంకొకరు కాదు కదా, అక్కడ తమ్ముడే కదా. తమ్ముడైనా పార్టీ, రాజకీయం, అంబిషన్. తమ్ముడే పేకాటే. ఎవరి వ్యూస్ వాళ్ళకుంటే పోతా ఉంటాం. మరి తమ్ముడు కూడా తన వ్యూహం తాను చూసుకొని ఈరోజు మీకు సహకరించకపోతే పరిస్థితి ఏంటి? పార్టీ వ్యూహం ప్రకారంగా అందరూ పనిచేస్తారు. తమ్ముడు పార్టీ వ్యూహం ప్రకారమే మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారు కదా. ఈ రోజు కూడా అదే తమ్ముడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ రెడ్డి విజయం కోసమో ఇక్కడ సహకరిస్తే రాయచోటి మీకు మైనస్ కాదంటారా? కలిసికట్టుగా పనిచేస్తారు అందరూ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ వచ్చింది. ఏ నాయకుడైనా ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని గౌరవిస్తూ తన రాజకీయ జీవితాన్ని ముందుకు సాగిస్తాడు. ఇప్పుడు ప్రజల్లో తెలుగుదేశానికి అనుకూల పవనాలు ఉంటే ఏ నాయకుడు దానికి వ్యతిరేకంగా పోగలుగుతాడు? పవనాలు మిమ్మల్ని గెలిపిస్తాయా? మీ ఇమేజ్ మిమ్మల్ని గెలిపిస్తుందా? పవనాలే వ్యక్తులు. ఇక్కడ మీ ఇమేజ్ ఏముండదు, వ్యక్తులు గొప్ప కాదు, పార్టీనే గొప్ప. మరి పవనాలే గెలిపిస్తాయి అనుకున్నప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యమే ఎందుకు ఇక్కడ? అది పార్టీకి తెలియాల ఎందుకు సెలెక్ట్ చేసినారు. మీకైతే ఏం ఐడియా లేదు. ఆహా. సరే, మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ సోదరుడు ప్రసాద్ని పిలిచి, ప్రసాద్ ఇంతవరకు జరిగిపోయింది, ఇక కలిసికట్టుగా పని చేసుకుంటాము, నా వెంట నడువు, నా విజయం కోసం కృషి చెయ్యి అని ఏమన్నా పిలుపునిచ్చారా లేదా? ఇంతవరకు అయితే నేను కలవలేదు, కలుస్తాం. అందరినీ కలవాల్సిందే. మీ ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంది అని చెప్పడానికి ఇక్కడే నా ఎదురుగా ఒక ఎగ్జాంపుల్ ఉంది. అన్న 2 సార్లు ఫోన్ చేస్తే తమ్ముడి ఫోన్ ఎంగేజ్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తితో కొత్త నంబర్ నుంచి మనకు ఫోన్ వస్తేనే వెంటనే ఇప్పుడు ఏంటంటే అవుట్ గోయింగ్ అంతా ఫ్రీ కాల్స్ వచ్చాయి కాబట్టి అప్పుడులాగా డబ్బులు పడవు కావచ్చు. ఎవరండి ఫోన్ చేశారని అడిగే సాంప్రదాయం అనేది మనకు ఉంది ఇప్పుడు ఎవరికైనా కూడా. అన్న 2 సార్లు ఫోన్ చేస్తే తమ్ముడికి ఎంగేజ్ వచ్చినా కూడా తిరిగి ఇంతవరకు ఫోన్ కాల్ రాలేదు మీకు. ఒకవేళ మీరు చెప్పే గ్యాప్ ఎవరితో ఉన్నా కూడా ఇంకా నాకుండే 2-3 నెలల సమయంలో ఖచ్చితంగా దాన్ని భర్తీ చేసుకుంటా. ఏ గ్యాప్ నేను పెట్టు. దాదాపు నెల రోజుల సమయం అయిపోయింది మీకు. మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఇంతవరకు సొంత సోదరునే కలుపుకోలేని సుబ్రహ్మణ్యం గారు ఇక ఈ 2 నెలల కాలంలో మిగతా వారిని ఎలా కలుపుకుపోతారు? మీరే చెప్తారే, ఆడ చూసినా కటౌట్లలో 2 ఫోటోలు ఉన్నాయి. అదే ఫోటోలు మాత్రమే ఉన్నాయి, మనసులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అవైనా ఉన్నాయా? ఓకే, అభిమానులు వేయచ్చు. అభిమానులు సుగవాసి కుటుంబానికి అభిమానులు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారికి కాదు, ప్రసాద్కి కాదు. ఇక్కడ అభిమానులంతా సుగవాసి కుటుంబానికి, అంటే నాన్న తీసుకొచ్చిన బ్రాండ్ కాబట్టి సుగవాసి కుటుంబానికి అభిమానులు. కానీ అన్నదమ్ముల మనసులు ఇంకా భిన్న ధృవాలుగానే ఉండిపోయినాయి కదా. అభిమానులు మమ్మల్ని అడగకుండా ఏ పని చేయరు, మా అభిప్రాయాల మేరకే అది జరుగుతాం. మరి తమ్ముడు 2 సార్లు మీరు ఫోన్ చేసి ఎంగేజ్ వచ్చినా కూడా ఎందుకు మీకు తిరిగి ఫోన్ చేయలేదు? ఏదైనా పని మీద ఉండొచ్చు, దాంతో ఉంది. అన్నకన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ పని. అన్న ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, అన్నకన్నా మించిన పని ఏముంటుంది తమ్ముడికి? చెప్పలేం కదా. ఓకే, ముఖ్యంగా మీ విజన్ ఏంటి అసలు? రాజకీయంగా మీ విజన్ ఏంటి? ఉన్నత విద్యార్థికుడు మీరు, మీ విజన్ ఏంటి అసలుకి? మొన్ననే మా వీధిలో నేను చిన్నతనంలో ఆడుకున్నట్లు గుర్తుంది. అప్పుడే 50 ఏళ్ళు వచ్చినాయి. ఇంకో కళ్ళు మూసుకునే లోపల మళ్ళీ 50 ఏళ్ళు వచ్చేస్తాయి. ఈ లోపల మన వంతుగా వ్యక్తులు వస్తారు పోతారు. భారత పార్లమెంటరీ వ్యవస్థ చాలా గొప్పది. అందులో మనం కూడా ఒకసారి భాగస్వాములు అయితే ఒక ఉన్నతమైన కార్యం మనం చేసినట్లుంటుంది. మన సర్వీసెస్ ఒక మంచి పనికి ఉపయోగించినట్లు ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చిన్నతనం నుంచి నేను అందులో తిరిగినా కాబట్టి ఒక అంబిషన్, ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఆ విధంగా పనిచేద్దాము, మన కాంట్రిబ్యూషన్ ఉండాలా మన వైపు నుంచి అనేది నా కోరిక. ఒక చిన్న అనుమానం నాకు. గతంలో ఒకసారి మీకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఖరారు చేస్తే మీ నాన్నగారే సుబ్రహ్మణ్యం వద్దు, మాకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి గునిపాటి రామయ్య గారిని తెర మీదకి తీసుకొచ్చారు అంటారు. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? గునిపాటి రామయ్యకు కాదు, అప్పుడు కాదు, అంతకు ముందు. ఓకే, అప్పుడు నేను నామినేషన్ కూడా వేసినా. ఓకే, ఎంపీ అభ్యర్థిగా రైల్వే కోడూరు నారాయణయ్య నాయుడు గారు నన్ను పిలిచి నువ్వు వేయి నామినేషను అని చెప్పి నా చేత వేయించినారు. కానీ పార్టీ వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి ఉండింది. ఓకే, వేరే వాళ్ళని ప్రకటించినారు కదన్నా, నన్ను వేయమంటాండవే అని అడిగిన. లేదు నువ్వు వేసి రాపో అన్నాడు. నేను వేసిన. ఇప్పుడు నాన్నగారు సహకరించారు మీకు? నాయనే వేయమని చెప్పినాడు. ఓకే, పక్క.
నాయన అనుమతి లేకుండా ఇంటర్వ్యూ అందరికి తెలుసు, రాయచోటి ప్రజలందరికీ తెలుసు. నారాయణయ్య నాయుడు చెప్తుంది వాస్తవమా కాదని అందరూ డిస్కస్ చేస్తారు. నారాయణయ్య నాయుడు మా ఫాదర్ని అడగకుండా, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, మా ఫాదర్ని అడగకుండా ఏం చేయడు. నా చేత నామినేషన్ వేయించినారు ఇద్దరు కలిసే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే, ఒకసారి టికెట్ అనౌన్స్ చేసినాక వేరే వాళ్ళకి మారిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నాకు 5-6 అప్లికేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల మార్చాల్సి వస్తుంది, వద్దులే మార్చేది వద్దులే, ముందు అభ్యర్థిని అట్లే కంటిన్యూ చేద్దామని చెప్తే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నాను. మళ్ళీ నారాయణయ్య నన్ను పిలిచి విత్డ్రా చేయమని చెప్పినాడు, నేను విత్డ్రా చేసేసిన. ఇప్పటివరకు రాజంపేట పార్లమెంట్లో 6 సార్లు ఎంపీగా గెలిచి ఒకసారి కేంద్ర మంత్రి, ఒక రికార్డు సృష్టించారు సాయి ప్రతాప్ గారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే సాయి ప్రతాప్ గారి యొక్క రికార్డును బ్రేక్ చేస్తారా? నాకు అటువంటి కోరిక అయితే లేదు, కానీ పదవి పరంగా రికార్డు సృష్టించాలనేది కాదు. ఓకే, ప్రజల మనసుల్లో మనకు శాశ్వతంగా స్థానం ఉండాలి. అటువంటి కార్యక్రమం ఏదో చేసి మనం 5 ఏళ్ళు పదవిలో ఉన్నా 50 ఏళ్ళు పదవిలో ఉన్నా ఒకటే, కానీ ప్రజల మనసుల్లో మనం గుర్తుండిపోయే పనులు చేయాలా అనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అధికార పార్టీ అభ్యర్థి అయిన మిథున్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఏం సవాల్ విసరబోతున్నారు? నేను సవాళ్ళు విసరను. సార్, ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది అట్లా కూడా నేను గొప్పలు చెప్పుకోను. ఓకే, నేను భయమా? చాలా చెప్పుకోవడానికి భయమా? వినయ విధేయతలు ఒక నాయకునికి అవసరం, అవన్నీ నేను అవలంబించాలా అనేది నా పద్ధతి. ఖచ్చితంగా నేను అట్లా సవాళ్ళు విసిరేది అటు అన్ని చేయను. ఓకే, సుబ్రహ్మణ్యం గారి యొక్క నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే, నేపథ్యం అంటే నాన్నగారి పేరు అందరికీ తెలిసిందే. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి అసలు? నేను ఇంటర్మీడియట్ వరకు రాయచోట్లో చదివానండి. తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మ్యాంగ్లూర్ యూనివర్సిటీ, అప్పుడు మ్యాంగ్లూర్ యూనివర్సిటీలో ఉండేది, ఇప్పుడు మణిపాల్ యూనివర్సిటీ అయింది. అక్కడనే నేను సివిల్ ఇంజనీరింగ్ చేసినాను. మళ్ళీ ఇక్కడి నుంచి కోయంబత్తూర్, తమిళనాడు, అక్కడ కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భారతీయార్ యూనివర్సిటీ, అక్కడ నేను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేసి నేను టీటీడీలో ఇంజనీర్గా జాయిన్ కావాల్సింది, తిరుమల తిరుపతి దేవస్థానం. మా ఫాదరు వద్దని చెప్పినారు. ఎందుకు? మనమేంటి, మన చరిత్ర కాదు కాదు కాదు, అట్లా వాతావరణంలో నేను పెరగలే, నన్ను మా పేరెంట్స్ అట్లా పెంచలే. దేవుని డబ్బు మనకొద్దు అని చెప్పినాడు. అంటే జీతం తీసుకోవడం కూడా తప్పేం కాదే, నీకు ఇచ్చే జీతం కూడా ఉండిలో వేసేదే, ఆ ఉద్యోగం చేయొద్దు అన్నాడు. ఓకే, స్టాప్ అయిపోయినా నేను 93 డిసెంబర్లో నాది ఎంటెక్ అయిపోయింది. 94లో ఫాదర్ ఎలక్షన్ ఉన్నది, ఆ 1 ఇయర్ ఫాదర్కి పనిచేసినాం. స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతా అండి, నేను అడగకూడదు అనుకున్నా ఈ ప్రశ్న. చెప్పండి. మీరు ఈ నాన్న ఇట్లా అన్నారు అనేసి కాబట్టి అడగాల్సి వస్తుంది. నేను దేవుడి సొమ్ము కూడా మనకు వద్దు అంటే, అవినీతి సొమ్ము మనకు వద్దు అనేది ఒక అంశం. అది గతంలో నాన్నగారు ఒక లారీ డ్రైవర్ కానీ, ఒక లారీ కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక సామాన్యుడైన పాలకొండరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 100 కోట్ల అధిపతి అయ్యారు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారంటారు కదా. ఇదంతా కూడా మీ కుటుంబము నీతి నిజాయితీతోనే సంపాదించిన ఆస్తులు అంటారా? రాయచోటిలో 100 కోట్ల అధిపతులు 100 మంది పైన ఉన్నారు. ఓకే, మా నాయన ఒకటే కాదు, వాళ్ళు ఉండవచ్చును. మీ కుటుంబానికి, మీ నాన్నగారికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మిగతా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వ్యాపారాలు చేసుకుంటున్నారు రాయచోట్లో, వాళ్ళందరూ 100 కోట్ల అధిపతులు అయిపోయినారు. వాళ్ళ స్థలాలకు విలువలు వచ్చినాయి. ఒకసారి ఆ వ్యాపారంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకోసారి వ్యాపారంలో సక్సెస్ అయినారు. వాళ్ళు 100 కోట్లు సంపాదించుకున్నారు. అట్లా అందరూ 100 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ సమకాలీకులుగా పుట్టిన మనము రాజకీయాల్లో ఉన్న కారణంగా సంపాదించుకోకుండా ఉండకూడదు అని, ప్రజల డబ్బు తీసుకోకూడదు, ప్రజల డబ్బు తినకూడదు, ప్రజల ఖజానాకు జవాబుదారీగా ఉండాలి, కానీ సొంతంగా వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా. మాతో పాటు వ్యాపారాలు చేసేవారు నాన్న? సినిమా వ్యాపారం, నేను పుట్టకముందే ఆయనకు సినిమా వ్యాపారంతో టచ్. సినిమా థియేటర్లన్నీ మీవే. రాయచోట్లో ఎవరైనా సినిమా థియేటర్ పెట్టాలన్నా కూడా మీ కుటుంబం యొక్క పర్మిషన్ కావాలి. కాదు కూదని సినిమా థియేటర్ పెట్టినా కూడా దాన్ని మీకు దారాదత్తం చేసి వెళ్ళిపోవాలి. ఇది ఎవరికి తెలియని సత్యం కాదు. చిన్న మండలంలో కూడా సినిమా థియేటర్ నడుస్తుంది. అదే ఒకవేళ పెట్టినా అది పాలకొండరాయుడు గారికి లీజుకి ఇచ్చి వెళ్ళాల్సింది తప్పితే సొంతంగా నడుపుకునే శక్తి ఎవరికి ఉండేది కాదు అప్పట్లో. ఇది వాస్తవం కాదంటారా? చిన్న మండలంలో కూడా, గాలివీడులో కూడా సినిమా థియేటర్లు నడుస్తాడే.
ఎట్లా నడుస్తాండే మళ్ళీ మీరు చెప్పేది నిజమైతే? ఇప్పుడా? ఆ? ఇప్పుడు కాదు, ఇంతకు ముందు గత పరిస్థితి చెప్తున్నా. అంటే నాన్నగారు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు. ఒకటి స్ట్రైట్ ప్రశ్న అండి, మీ థియేటర్స్ 3 థియేటర్స్ ఉన్నాయట అట, ప్రసాద్ ఇంకోటి 3 థియేటర్స్. ఆ థియేటర్స్ కాంచి ఇంటి వరకు అదితే బాహుదా కాలువ పోతుంది. అలా ఆ కాలువ పరివాహక ప్రాంతాన్నంతా అప్పట్లోనే కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన కుటుంబం సుగవాసి కుటుంబం అనేది పెద్ద ప్రచారం బయట ఉంది, కాదంటారా? ప్రతిదీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు సర్వే నెంబర్లతో డాక్యుమెంట్ సృష్టించుకోవడం ఏంటి? రెవెన్యూ అధికారులు ఇంటి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు కదా. ఈ 5 ఏళ్లలో మాత్రమే, గతంలో ఎప్పుడు జరగలే అట్లా. ఓకే. మీరు ఒకవేళ మీకు అట్లా అనుమానం ఉంటే పాత రికార్డ్స్ తీసుకొని తిరగేసుకొని మా డాక్యుమెంట్స్ ఏదైనా తప్పులు ఉంటే చూపించండి. మీరు అట్లేదన్నా డాక్యుమెంట్స్ సహా ఉన్నాయా? అన్ని చూసుకోండి, ఓకే, ఇచ్చేస్తాం అట్లాంటివి ఏమైనా ఉంటే. ఇప్పటికీ ఆ పరివాహక ప్రాంతము సమాధులు అన్నీ అట్లే ఉన్నాయి, ఓకే. ఎక్కడా మేము అట్లా చేయలే. అట్లా చేసి ఉంటే కూడా మళ్ళీ ఈ కమ్బ్యాక్ అనేది ఉండదు. అట్లా చేసిన వాళ్ళు పతనం అయిపోయి అట్లే వెళ్ళిపోతారే కానీ ఈ కమ్బ్యాక్ అనేది ఉండాలంటే వాళ్ళలో ఏదో ఉండాలి నిజాయితీ. ఓకే అండి, ఫైనల్గా మీరు ఎంపీ అభ్యర్థిగా అడుగుతున్నాను. రాజంపేట అటు జనసేన ఇటు టీడీపీ మధ్య ఊగిసలాడుతోంది, ఎవరికిస్తే బాగుంటుందని మీ ఆలోచన ఏమనుకుంటున్నారు? రాజంపేటలో జనసేన అయితే అధికారి ఫ్యామిలీ, అధికారి కృష్ణ ఆశిస్తున్నాడు. ఇక టీడీపీ నుంచి వచ్చి మీ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రాజు కావచ్చు, మేడా బాబు, బత్యాల చెంగల్రాయుడు, ఇక గంటా నరహరి, వీళ్ళందరూ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఎవరు అక్కడ అభ్యర్థి అయితే మీకు అనుకూలిస్తుంది? మీరు చెప్పేది రాజంపేట అసెంబ్లీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న పొత్తును మేము గౌరవిస్తాం, పొత్తుకు మేము కట్టుబడి ఉంటాం. కానీ నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, ఎక్కడ చూసినా నా తెలుగుదేశమే ఉండాలి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో నా తెలుగుదేశమే ఉండాలని నేను కోరుకుంటా ఇప్పటికీ. ఓకే. రాయచోటిలో ముందు నుంచి మండిపల్లి కుటుంబానికి మీకు ఉప్పు నిప్పులాగా ఉంటుంది. రెడ్డప్ప గారి ఫ్యామిలీ రమేష్ రెడ్డి గారికి మీ తమ్ముడికి కూడా ఉప్పు నిప్పులాగా ఉంది. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా మీకు వారు అనుకూలంగా ఉంటారా? నేను అందరితో కలిసే తిరుగుతాడా. ఓకే. ఎక్కడ నాకు రాంప్రసాద్ రెడ్డితో కలిసి తిరుగుతాడా, రమేష్ రెడ్డి అన్నతో కలిసి తిరుగుతాడా, ద్వారకనాథ్ రెడ్డి అన్నతో కలిసి తిరుగుతాడా, అందరితో కలిసే, మైనార్టీ లీడర్లతో కలిసి తిరుగుతాడా. టికెట్ ఎవరైతే ఆశిస్తూ ఉండారో మైనార్టీ లీడర్లు, వాళ్ళు వస్తే పార్టీలోకి రమ్మని సాధారణంగా నేను ఆహ్వానించిన. నా పార్టీని బలోపేతం చేయండి అని అడిగిన. నాకు ఎక్కడ సమస్యలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఈక్వేషన్ల తర్వాత మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కదా. మీరు బేసిక్గా ఇంజనీరింగ్ పట్టభద్రుడు, రాయచోటి జిల్లా కేంద్రం అయింది, రియల్ ఎస్టేట్ పరంగా చాలా అభివృద్ధి చెందింది. కాకపోతే పారిశ్రామిక పరంగా మాత్రము, పారిశ్రామిక రంగం పరంగా చాలా వెనకబాటు తరానికి గురైపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా వలసలకు కేర్ ఆఫ్ అయిన ప్రాంతం ఇదంతా కూడా గతంలో. మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం మీకేమైనా ఉందా? ఉంది. ఎలాంటి పరిశ్రమలు తీసుకురావాలనుకుంటున్నారు? అది నేను నిపుణులతో చర్చించే అవకాశం నాకు రావాలంటే ఒక సామాన్యునిగా నేనేం చేయలేను. ఓకే. ఇటువంటిది ఏదైనా ఒక అవకాశం దక్కితే వివిధ రంగాల నిపుణులు అనేవాళ్ళు నాకు అందుబాటులోకి వస్తారు. వాళ్ళతో మాట్లాడి విధంగా డెవలప్ చేస్తే నేను చెప్తా ఉండే వలసల నివారణ ఆ విధంగా సాధ్యమవుతుందని నేను అనుకుంటాను. అంటే బేసిక్గా మీ ప్రాంత పరిస్థితులను బట్టి ఎలాంటి పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావాలనేది మీరు ఆలోచిస్తున్నారు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఓకే. ఇప్పుడు పల్ప్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చిన్న చిన్నవి అవుతాయి కానీ పెద్దగా ఉపాధి ఏం చూపించలేవు. రైతులకు మేలు జరిగేటి అగ్రికల్చర్ పరంగా ఇప్పుడు పులివెందల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరటి తోటల మీద ఆయన ఏదో చేసినాడు అక్కడ. ఈ పొద్దు అక్కడ కోట్లాది రూపాయలు అరటి పండిస్తున్నారు రైతులు. అంతకుముందు లేదు. ఆయనకు ఆ పదవి కారణంగానే ఆ నిపుణులను పట్టుకొని అదేదో చేసే అవకాశం వచ్చింది. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టి కుప్పంలో రైతులు, ఈ పొద్దు నేను కుప్పంలో పోయి రైతుల జీవన విధానం చూసిన, ఎక్సలెంట్. అక్కడ ఎవని పని వాంది. 2.5 ఎకరా ఉండేవాడు కూడా ఎక్కడా పనికి పోడు, వాని పని వాడు చేసి వాడు పిల్లలందరినీ చదివించుకుంటూ ఉంటాడు. ఇట్లా మనం ఏదైనా ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే మనకు అందుబాటులోకి వచ్చే నిపుణులను పట్టుకొని ఏ విధంగా మనం ఉపాధి కల్పించవచ్చు అనేది నా ఆలోచన. ఫైనల్గా ఒకటే ప్రశ్న అండి, రాయచోటిలో ముస్లిమ్స్ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, బలిజలు కూడా అదే సంఖ్యలోనే ఉంటారు ఇక్కడ. గతంలో హిందూ ముస్లిం మధ్య కొద్ది గొడవలు జరిగినప్పుడు
మీ తండ్రి గారు పాల్కొండరాయుడు గారు హిందువులకు మద్దతుగా నిలబడ్డారు అన్నదైతే అందరికీ తెలిసిన విషయము. అప్పటి నుంచి ముస్లిమ్స్ మీ కుటుంబానికి కాస్త వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రాంతంలో అన్నారు. మరి ముస్లిమ్స్లను ఎలా హక్కును చేర్చుకుంటారు? చాలా గ్యాప్ తర్వాత బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మళ్ళీ మిమ్మల్ని అక్కడ ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మీ సామాజిక వర్గానికి చెందిన బలిజ ఓటర్లందరినీ కూడా మీరు ఎలా హక్కును చేర్చుకోబోతారు? 5 సంవత్సరాల ముందు వరకు మీరు చెప్పే ఆరోపణ మా ఫాదర్ మీద ఉండింది వాస్తవమే. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో ఆ కారణంగా ముస్లిం ఓటర్లు ఎవరినైతే ఎన్నుకుంటా వచ్చినారో వాళ్ళందరి అసలు స్వరూపాన్ని ఈ 5 సంవత్సరాల్లో చూడగలిగినారు మైనారిటీ ఓటర్లు. వీళ్ళందరికంటే అయ్యనే మేలురా, ఆయన ఆ రోజు ఆ సంఘటన జరగబోయే ముందర ఈ పని చేసినాడు, ఆ సంఘటన జరిగేటప్పుడు ఆయన ఆ రకంగా అడ్డుకున్నాడు, మనకు చాలా మేలు చేసినాడు అని ఈ పొద్దు వాళ్ళల్లో వచ్చిన మార్పునే నేను మీతో చెప్తా ఉండా. ఫేస్బుక్లో కూడా పబ్లిక్గా మైనారిటీలో రాస్తూ ఉండారు. ఒక ఆయన రాసినాడు, మీరు చూసుకోండి ఫేస్బుక్లో, మీ తండ్రి గారు మాకు చాలా మేలు చేసినారు, మేము ప్రతి సందర్భంలో మీ తండ్రి గారిని మోసం చేసి ఓటు వేయలేదు, ఈసారి ఖచ్చితంగా నీకు ఓటు వేస్తాము అని ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టినాడు. ఆయన పేరు కూడా ఏదో ముబారక్ ఏదో ఉంది. రియలైజ్ అయ్యే అవకాశం ఈ 5 ఏళ్ళలో వచ్చింది వాళ్ళకు. ఆ రోజు గలాటాలు జరుగుతా అంటే గలాటాలను అడ్డుకునే క్రమంలో ఒక ముద్ర అనేది ఆటోమేటిక్గా పడింది. ఆ గలాటాలను అడ్డుకున్నాడా చేయించినాడా అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకే. ఆ ముద్ర కంప్లీట్గా పోయింది. ఓకే. వాళ్ళు రియలైజ్ అయినారు, అందుకే అనుకూలంగా ఉన్నారు. మరి మీ బలిజ సామాజిక ఓటర్లను ఎలా హక్కును చేర్చుకోబోతున్నారు? నేను అందరినీ సాయి ప్రతాప్ గారి తర్వాత టీడీపీ అంటే కాంగ్రెస్ పార్టీ సాయి ప్రతాప్ గారు ప్రాతినిధ్యం వహించారు కదా, తర్వాత చాలా గ్యాప్ తర్వాత బలిజ సమాజానికి చెందిన మీరు మెజార్టీ పాపులేషన్ ఉంది కదా ఇక్కడ. నా కులం అనేది నేను ఇంట్లో అడుగు పెడితే నా కులం, నేను ఇంటి బయటికి వస్తే నేను అన్ని కులాల ప్రతినిధిని. ప్రతి కులాన్ని నేను హక్కును చేర్చుకోవాలా, హక్కును చేర్చుకుంటేనే నాకు మనగడ, నాకు అదే ఇష్టం కూడా. ఒక కులం నాయకునిగా నిలబడిపోవడం కంటే సమాజంలో మంచి నాయకునిగా నిలబడాలనేది నా కోరిక. ఓడినా గెలిచినా ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా మీకు ఓట్లేసిన ప్రజల కోసము ఈ రాజకీయాలు అలాగే నిలబడతారా, లేదా సభకు నమస్కారం అని చెప్పేసి మళ్ళీ వ్యాపారాల సేపు వెళ్ళిపోతారా? రాజకీయాల్లో అలాగే నిలబడతాం. రాజకీయాల్లో ఉండడం కాదు, ప్రజల వెంట ప్రజల వెంటనే ఉంటాం. రాజకీయాల్లో ఉండడం అంటే ప్రజల వెంట ఉండడమే. 2024 ఎన్నికల పరిస్థితి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఏం పిలుపునివ్వబోతున్నారు? ఇకనైనా మేలుకోండి, మంచి సమాజాన్ని నిర్మిద్దాం. నేను మీకు తోడుంటాను, మీరు నాకు తోడు ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పిలుపు మేరకు మీరు వారికి తోడు ఉండడం పక్కన పెడితే వారు మీకు తోడు ఉంటారా ఉండరా అని చూడాలంటే ఖచ్చితంగా మనము ఎన్నికల వరకు వెయిట్ చేయాలి, ఎన్నికల రిజల్ట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. అంతవరకు ఉంటాను సార్. థ్యాంక్ యూ. నమస్తే.